ఆలస్యమైందా ఆచార్యపుత్ర. గుడ్ మార్నింగ్ గాయ్స్. పొద్దున్న 5 గంటలకు లేచి వర్కౌట్ స్టార్ట్ చేసినాం. చలి చూస్తే వాంచి దింగుతుంది, అయినా పర్లేదు చేయాలి. ఇంకా హ్యాండ్ రేప్స్ వచ్చేసి 4 సెట్స్ విజయవంతంగా కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఏమో స్కిప్పింగ్. ఇక దీని పంచేది వచ్చేసి కాళ్ళు పైకి కిందకు ఊపేసి స్కిప్పింగ్ స్టార్ట్ చేసేసినాం. ఇక చేతులకి బ్లౌజులు వేసేసినాం. ఆ చేతికి ఒకటి, ఈ చేతికి ఒకటి. యుద్ధానికి సిద్ధం ఇక పక్కనే ఉన్న కట్టె తీసుకొని కాసేపు అటు ఇటు ఆడుకొని ఆ తర్వాత అటు ఇటు ఊపేసినాం. ఇప్పటి వరకు బాగానే ఉంది. తర్వాత ఏమైనా తెలియదు, పిచ్చి కుక్క గరిచినట్టు అటు ఇటు తిప్పేసినాం. ఇదంతా అయిపోయిన తర్వాత పెద్దమ్మ దీన్ని తీసుకొని ఫస్ట్ షోల్డర్స్ బిల్ చేసినాం. ఆ తర్వాత ఏమో బ్యాక్. చలో నెక్స్ట్ వచ్చేసి బరువు బాధ్యతలు మీద వేసుకొని లెగ్తోని స్క్వాట్స్ ట్రై చేసినాం. ఇది కూడా బాగానే వచ్చింది. ఆ తర్వాత అప్పర్ షోల్డర్స్ అండ్ సింగిల్ హ్యాండ్ బైసెప్స్. చలో ఇక లాస్ట్ వన్ షోల్డర్స్ 2 టైప్స్. అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత గుద్ద నుంచి పొగలు వెళ్ళిపోయినాయి. పంపు చూసారా ఏ లెవెల్లో వచ్చిందో చూడరు. ఛాలెంజ్ చేస్తా, వింటర్ సీజన్లో ఇది ఎవ్వడికి పాసిబుల్ కాదు. ఇక కింద కూర్చొని కాళ్ళు ఫ్రీ చేసుకున్నాం. ఆ తర్వాత ఏమో బ్రీతింగ్ హోల్డ్ చేసినాం. అదొక 30 సెకండ్స్. ఇక ఈ వర్కౌట్ వచ్చేసి కేవలం మనం బాయ్స్ కోసం మాత్రమే. ఎందుకో మీరు కామెంట్లో నాకు తెలియపరచగలరు. కొంచెం బ్యాడ్ కామెంట్ కాకుండా మంచిగా పెట్టండి అయ్యా ప్లీజ్. ఇక ఇది కూడా వచ్చేసింది. ఇస్కో హేప్ బోల్తే హనుమాన్ దండ్ ఫర్ బ్యాక్ పెయిన్ కోసం. ఇక లైఫ్లో తెంకపోయిన దొరసాన్ని తలుచుకొని పంచింగ్ బ్యాగ్ ఇచ్చేసినాం. ఆ తర్వాత కాలుతో కిక్కింగ్ ప్రాక్టీస్ చేసి వర్కౌట్ కంప్లీట్ చేసేసినాం. ఇక మంచిగా పళ్ళకి పదును పెట్టి ఫ్రెష్గా స్నానం చేయడం కూడా అయిపోయింది. ఇక ఎంటీ స్టమక్తోని అల్లం వెల్లుల్లి ఒక 15 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మన ప్రీ వర్కౌట్ మీల్ రెడీ చేసుకున్నాం. ఇక మీల్ కంప్లీట్ చేసుకొని దేశాన్ని ఉద్ధరణకి బయటికి వెళ్ళిపోయినాం.